PM7 లైఫ్. ఇంటి పెరట్లోనే కాకుండా బయట కూడా కొన్ని మొక్కలను పెంచుతుంటాం. అయితే అన్ని మొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేయవు. పైగా ఇంటి పరిసరాల్లో అన్ని రకాల మొక్కలను నాటకూడదు. కేవలం కొన్ని మొక్కలను మాత్రమే నాటాలి. ఎందుకంటే కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో పెంచటం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయని అంటున్నారు పండితులు. ఇంట్లో కానీ పెరట్లో కానీ మొక్కలను పెంచటం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం, ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోవటం, తలపెట్టిన ప్రతి పనిలో ఆటంకం కలగటం, డబ్బు ఎంత సంపాదించినా అంతా కూడా నీరులా ఖర్చు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితమే నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఇంటి ఆవరణలో పెంచకూడని ఆ మొక్కలు ఏవి అని మనకు సందేహం రావచ్చు. వీటిలో మొదటిది చింత చెట్టు. చాలా మంది చింత చెట్టు నీడ లేదా చింతకాయలు, చింతపూత కోసం ఇంటి పెరట్లో ఈ మొక్కలు నాటుతుంటారు. అయితే దీన్ని నాటడం వల్ల ఇంటి చుట్టూ ఎక్కువగా దెయ్యాలు ఉంటాయని భావిస్తారు. అలాగే ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. సంతోషంగా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో ఈ మొక్కను పెంచవద్దు. ఇక రెండవది రబ్బరు మొక్క. దీనిని కొందరు అందం కోసం రబ్బరు మొక్కను ఇంట్లో పెంచుతారు. దీన్ని ఇంట్లో పెంచటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. దీంతో ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఎల్లప్పుడూ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. అసలు సంతోషం అనేదే ఉండదు. కాబట్టి రబ్బరు మొక్కను ఇంట్లో ఉంచవద్దు. ఇక మరొక మొక్క బ్రహ్మజముడు. ఇంటి పరిసరాల్లో లేదా మన ఇంటి దరిదాపులో బ్రహ్మజముడు మొక్కలు పొరపాటున మొలిస్తే వాటిని అప్పటికప్పుడే తొలగించాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ మొక్కలు తీవ్ర దుఃఖానికి హేతువులని తాంత్రిక పరిహారాల్లో ఉంది. వీటికి నెగటివ్ శక్తులను ఆకర్షించే లక్షణము ఉంది. వీటి వల్ల కుటుంబంలో కలహాలు వస్తాయని చెబుతున్నారు. ఎంత సంతోషంగా ఉందామని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఏదో విధంగా గొడవలు పెరుగుతూనే ఉంటాయి. అసలు సంతోషం అనేదే ఉండదు. కాబట్టి ఈ మొక్కని ఇంట్లో పెంచవద్దు. ఇక అత్యంత పవిత్రమైన కొన్ని దేవతా వృక్షాలు సైతం ఇళ్ల పరిసరాల్లో పెంచవద్దు అంటున్నారు. వాటిలో శమీ వృక్షం లేదా జమి వృక్షం. ఈ చెట్టు దేవతా స్వరూపం, అమ్మవారి శక్తికి ప్రతీక. ఈ చెట్టు నీడన ఉండటం కేవలం సాధకులకు మాత్రమే సాధ్యం. పూజకు మాత్రమే ఈ చెట్టు తాకాలి. ఒకవేళ ఇంటి పరిసరాల్లో ఈ చెట్టు మొలిస్తే దానిని దేవాలయం పరిసరాల్లో నాటించాలంటారు పెద్దలు. ఇక మరొక మొక్క మర్రి. ఈ మొక్కలు మన ఇళ్ల పరిసరాల్లో ఉంటే వాటిని నియమ నిష్టలతో తొలగించి శివాలయ ప్రాంతంలో లేదా విశాలమైన భూముల్లో శాస్త్రబద్ధంగా నాటించాలి. వీటి వల్ల సైన్స్ పరంగా కూడా కొంత మనకి ఉపయోగకరం కాని లక్షణాలు ఉంటాయంటారు పెద్దలు.